ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మహిళలకు వడ్డీ లేని రుణాలు, చెక్కులను పంపిణీ చేశారు. నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చీరలు ఇచ్చుకున్నాం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇక్కడ మరి పట్టణానికి సంబంధించి ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, మళ్ళీ చీరలు కూడా ఇచ్చుకుంటున్నాం. నా విజ్ఞప్తి ఒకటి ఏంటంటే 20 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలా. మరి 2023-24 సంబంధించి డిసెంబర్ నుంచి మార్చ్ వరకు, అదేవిధంగా 2024 నుంచి 25 వరకు ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఇవ్వడం జరుగుతోంది. ఇంకా ఒక సంవత్సరం వడ్డీ లేని రుణాలు బకాయింది, అవి కూడా తొందరగా ఇప్పించాలి మా సంఘాలలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నేను ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతా ఉన్నా. మనకు సంబంధించి కలెక్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో ఏంటంటే 35 acres మనకి రెవెన్యూ ల్యాండ్, మా ఫారెస్ట్ నుంచి రెవెన్యూ ల్యాండ్ వచ్చింది. ఒక 5 acres ఏమో మనం డంపియానికి ఇచ్చినాం, 10 acres ఏమో మన పీజీ కాలేజ్కి ఇచ్చినాం, 5 acres స్టేడియంకి ఇచ్చినాం. స్టేడియంకి సంబంధించి 2,70,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. కానీ టెండర్స్ నుంచి దాన్ని చేయాలంటే అక్కడ మనకు సైట్ హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం. అదేవిధంగా మైనారిటీకి సంబంధించి 5 acres గ్రేవ్ యార్డ్ ఇక్కడ సరిపోతలేదని అక్కడ కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా పెండింగ్ ఉంది. మళ్ళీ అదేవిధంగా గతంలో ఉన్నప్పుడు మనకు కమ్యూనిటీ వర్క్స్ కూడా ఇంకా ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా ఇప్పించాల్సిందే మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఎందుకంటే సైట్ హ్యాండ్ ఓవర్ మన చేతిలో ఉంది కానీ వాటికి అలాట్ చేయాల్సినటువంటి అవసరం తొందరగా చేపిస్తే మరి గ్రేవ్ యార్డ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మనకు స్టేడియాన్ని కట్టుకోవడానికి 2,70,00,000 ఉన్నాయి కానీ దాన్ని కట్టలేకపోతాను, దాన్ని కూడా చేయించాలని. ఆడిటోరియంలో కూడా ఏంటంటే గతంలో ఇక్కడ పెద్ద షెడ్ ఉండే, ఆ షెడ్ ఉంటే దాన్ని తీసేసి దాన్ని ఇండోర్ స్టేడియం గేమ్స్ ఆడుతూ ఉండే, అది తీసేసిండ్రు. కాబట్టి దాన్ని కూడా మళ్ళీ అలవాటు చేస్తే మరి ఒక నెల 2 అసలు నాకు కూడా నిన్ననే కలెక్టర్ గారు ఫోన్ చేశారు, మీరు వస్తారా సార్ అంటే నేను సరేనే వస్తాను. నాకేమో 3 గంటలకు సిద్ధం అన్నారు, కానీ నాకు ఇక్కడ రావడానికి 4.5 గంటలు పట్టింది చెన్నూరు నుంచి. చాలా రష్ ఉండే ఇవాళ, ఎందుకో ఆల్రెడీ అని చాలామంది హైదరాబాద్ పోతున్నారట. తర్వాత మా దగ్గర కూడా చీరల పంపిణీ కార్యక్రమం ఉండే, వడ్డీ లేని రుణాల ప్రోగ్రాం ఉండే. సో కొద్దిగా మహిళలు అక్కడ కొంచెం ఎక్కువ టైం తీసుకోవడం వల్ల అది లేట్ అయింది. కానీ మంచి కార్యక్రమం. ఇప్పుడే మన సునీత లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు వారు కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన రాష్ట్రంలో వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీ స్కీమ్ అప్పుడు ప్రారంభం చేయడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, మహిళా శక్తి పెంచాలి, మహిళలకు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మహిళలను ప్రోత్సహించాలని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది. బిజినెస్ చేసుకొని ఆ పెట్రోల్ బంక్ సక్సెస్ఫుల్ అయితే ఇంకొక మండలానికి కూడా ఇంకొక పెట్రోల్ బంక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంకొక పెట్రోల్ బంక్ ఇవ్వచ్చు కదా. సో ప్లీజ్ ప్లాన్ తొందరగా చేస్తే మా దగ్గర స్టార్ట్ చేస్తున్నాం మండవరిలో నెక్స్ట్ మంత్. సో మీరు కూడా మీ కాన్స్టిట్యున్సీలో తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఈ 1 yearలోనే మహిళా గ్రూప్స్కి ఇప్పటి వరకు 23,000 కోట్ల బ్యాంక్ లింకేజ్ కల్పించడం జరిగింది. అంటే మహిళలు వారు వ్యాపారం చేసుకోవాలనుకుంటే, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనుకుంటే ఈ బ్యాంక్ లింకేజ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకోసము ఈ ఫెసిలిటేట్ చేయడం జరిగింది. మీరు ఈ లింకేజ్ ద్వారా ఇంతకుముందు కూడా ఇక్కడ కార్యక్రమం అయినప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, సార్ మేము అందరు మహిళా గ్రూప్స్ అందరికీ కూడా మేము ఎంకరేజ్ చేయడానికి ఈ బ్యాంక్ లింకేజ్
క్రియేట్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి దీనికి. తర్వాత ఇప్పుడు యూనిఫామ్ స్టిచ్చింగ్, ఇవన్నీ ఇందిరామ్మ క్యాంటీన్స్, ఇవన్నీ కూడా కేవలం మహిళలకు ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది.